అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటే గారు. నమస్తే. సార్, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు దిగ్విజయంగా గెలిచారు. 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నారు ఆయన పార్టీ నుంచి. అనుకోకుండా ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేలకు దూరం అయ్యారని వినిపిస్తుంది టాక్ బయట. చాలా మందికి అసలు ఇప్పటివరకు కలవలేదనేసి ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ దగ్గర పడ్డాయి కాబట్టి చాలా మందిని అంటే పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు పాత ఎమ్మెల్యేలని కొనసాగించడం వల్ల సిట్టింగ్ వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల ఓడిపోయారని చెప్పేసి భావిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ మనం సిట్టింగ్లకు ఇవ్వకూడదు, దాని ప్లేస్ లో వాళ్ళు పక్క స్టేట్లు పక్కన కాన్స్టిట్యూషన్ పంపిద్దాం అనేసి ఆలోచిస్తున్నారు. అందులోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమంది నిరాసక్తితో ఉన్నారు. కొంతమందిని ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారు అని వినిపిస్తుంది. జగన్ గారు పిలిచి మాట్లాడుతున్నారు అంటే ఏంటి, భయపడ్డారనేసా, లేకపోతే ఇప్పటి వరకు 4.5 ఏళ్లలో కనిపించిన ఎమ్మెల్యే ఇప్పుడు కనిపించాడా? ఎలా చూడాలి దీన్ని? కాస్త వివరించండి సార్. దీని గారు అహంతో, అహంకారంతో, మూర్ఖపు విధానాలతో ఏ ముఖ్యమంత్రి ముందుకు పోయినా జరిగే పరిణామాలు ఇవే. నేను అమరావతి తొలినాళ్ళలో 100వ రోజు 150వ రోజు అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో నేను మాట్లాడుతూ ఆ మహిళలకు ఒక మాట చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు తనది నిండుకుండా అని చెప్పేసి అని ఉబలాట పడుతున్నాడు, ఉత్సాహపడుతున్నాడు, మన మీద దాష్టీకం చేస్తున్నాడు. ఈ 151 సీట్ల నిండుకుండకి ఎక్కడోకక్కడో బెజ్జం బడకపోదు, ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ లొడలొడ లొడలొడ కారకపోవు అని చెప్పా. మనం రాజధాని ఉద్యమం ద్వారా ఈ 151లో మొదటి ఒకటిని కొట్టేయండి, ఇంకా మీకు ధైర్యం ఉంటే రెండో ఒకటిని కొట్టేయండి, ఆఖరికి ఆయన మిగిలేది ఆ 5 అని చెప్పి కూడా చెప్పా. అది కాకతాళీయంగా నా నోటి నుంచి వచ్చిన మాటో, లేదంటే ఏదన్నా మరి భగవత్ ప్రేరణతో లేదా ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన మాట నాకు తెలియదు. కానీ ఆఖరికి వైసీపీ పార్టీ 150 మంది మందబలము ఏనుగు బలం ఉన్న వైసీపీ పార్టీ ఆ విధంగా నేను చెప్పిన మాటకే కుదేలైపోయింది. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచిద్దాం. వైసీపీ నాయకులకు కూడా మీ వీడియో ద్వారా ఒక మాట అడుగుతున్నాను. 99% హామీలను మేము అమలు జరిపామని చెప్తున్నారు. రెండు 2,37,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకు బటన్ నొక్కడం ద్వారా ఇచ్చామని చెప్తున్నారు. మూడు 151 సీట్లతో ప్రజలు ప్రతిపక్ష పార్టీని ఈడ్చి తన్ని మాకే అధికారం ఇచ్చారు, మా మీద నమ్మకం ఉందని చెప్పారు. 4 స్థానిక ఎన్నికల్లో 80%, 85% ఓట్లు మాకే వచ్చింది అని చెప్పారు. మరి ఇన్ని వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న అభ్యర్థిని మార్చాల్సిన పని ఏంటి? ఇక్కడున్న అభ్యర్థిని అక్కడికి, అక్కడున్న అభ్యర్థిని ఇక్కడికి ఇయ్యాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పనికిరాని యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఆ నియోజకవర్గానికి పనికొస్తాడా? ఆ నియోజకవర్గానికి పనికిరాని వ్యక్తి మరో నియోజకవర్గానికి పనికొస్తాడా? ఇప్పుడు మన ఇంటి ముందు చెత్త ఉందండి, ఇంటి ముందు చెత్త ఉంది కాబట్టి తీసేసి పక్కింటికి పెడుతున్నావు. మరి ఇంట్లో వేసుకుంటారు ఆ చెత్తనే, వాళ్ళు జరుపుతారు. ఆ పక్కింటోడు వాడు జరుపుతాడు. చెత్తే కదా అది. ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యంలో గౌరవంగా ఇచ్చిన ఒక దీవెనలని నీ ఎమ్మెల్యేలే చేతగాని మనుషులు అని చెప్పి అధినేతే భావిస్తే ప్రజలు తిరస్కరిస్తారా, ఆహ్వానిస్తారా? అసలు వాళ్ళు ఎందుకు మారారు అలా? ఎవరు మార్చారు? మీరే చెప్పారు కదా, నా ఫోటో చూసి ఓట్లేశారు, నా ముఖం చూసి ఓట్లేశారు, మీరంతా నిమిత్త మాత్రులని. ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తేనేమి, మరి మీ ముఖం చూసే ఓటేస్తారు కదా, మరి మీరు ఎందుకని చంపుతున్నారు? ఎందుకంటే వీటన్నిటిమైన ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారే పాపాల చిట్టా చేశాడు, తప్పులు చేశాడు. ఎందుకంటే న్యాయస్థానాలు చెప్పినా కూడా ఆయన సవరించుకోలేదండి. ప్రజలు అలిసిపోయారు. ఓ 70 ఏళ్ల రంగనాయకని అరెస్ట్ చేశాడు, 73 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబుని చొక్కా లేకుండా అరెస్ట్ చేశాడు, మా ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎన్నో సంఘటనలు హత్యలు జరిగింది. సుధాకర్ కానీ, అచ్చెన్న కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అబ్దుల్ సలాం కానీ, చీరాల కిరణ్ బాబు కానీ, మానభంగాలు కానీ,
ఇప్పుడు ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరిగినాయి, రైల్వే స్టేషన్లో అత్యాచారాలు జరిగినాయి, బరి తెగించారు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పెట్టుకొని కొట్టేస్తున్నారు. ఇన్ని పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు ఏమవుతుంది? కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది. ఏ సామాజిక వర్గాల రహదారుల మీదకి వచ్చి ఆందోళన చేయకోకుండా నెలలో కూర్చున్నాయి చెప్పండి? ఇప్పుడు ఉద్యోగులు చేశారా జీతాల కోసం? పెన్షనర్లు చేశారా పెన్షన్ కోసం? అంగన్వాడీ టీచర్లు చేశారా? ఆయాలు చేశారా? పారిశుద్ధ్య కార్మికులు చేశారా? భవన నిర్మాణ కార్మికులు చేశారా? అమరావతి రైతులు చేశారా? విశాఖ ఉక్కు కార్మికులు చేశారా? ప్రత్యేక హోదా పిపాసకులు చేశారా? అసలు ఎవరు ఖాళీగా ఉన్నారు? ఎవరు ఖాళీగా ఉన్నారు? నిరుద్యోగులు ఏమైనా ఖాళీ లేకున్నారా? వాళ్ళు ఉద్యమాలు చేశారు కదా, ఎక్కడ లేవు కదా. ఆఖరికి అన్నం తినే 5 రూపాయలు అన్నం గిన్నెను కూడా కాలతో దన్నారు కదా. ఏముంది పరిపాలనలో? కోవిడ్ వచ్చినా కూడా 3 గొడవ పేలికలు ఇచ్చారు. మళ్ళీ కోవిడ్ రంగప్రవేశం చేస్తుంది. కోవిడ్ వస్తే భరోసా లేదు కదా. ఏదో జ్వరం వచ్చినట్టు ఉంటుంది, 4 టాబ్లెట్లు పారాసెటమాల్ 2 టాబ్లెట్లు వేసి మంచి నీళ్ళు తాగండి అన్నారు ముఖ్యమంత్రి గారు. దేశాన్ని గడగడ వణికిస్తుందంటే కోవిడ్ వచ్చి ప్రజలు బయటికి రావడానికి భయాందోళన గురవుతుందంటే భార్యాభర్తలు కూడా దగ్గరగా నిలబడి మాట్లాడలేని యొక్క దుర్మార్గమైన ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని కోవిడ్ చేస్తే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? కుర్చీలో కూర్చొని మేము ఉన్నాము, ధైర్యంగా ఉండండి. అక్కడ మంత్రులు కాను ఎమ్మెల్యేలకి కోవిడ్ వస్తేనేమో హుట్టిన హైదరాబాద్ వెళ్ళిపోయి 5 స్టార్ ఆసుపత్రులు చికిత్సలు పొందుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనుక ఏమైనా కోవిడ్ వస్తే శవాలను కాల్ చేసేట్టుగా గణాంకాలు లేకపోతే ఆసుపత్రుల్లో మంచాల మీద పడేస్తారు. ఇదేగా జరిగింది. భరోసా ఏది? మేము ఉన్నాము, ప్రభుత్వం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి, ఎన్ని హాస్పిటల్ అయినా పెడతాం, ఎంతైనా కాపాడుతామని భరోసా ఇవ్వడం. పోలీసులు పెట్టావు, 4 దండిచ్చావు. అటదండితే మన ఆ మాస్క్ పెట్టుకోలేదని చెప్పి చీరాల కిరణ్ బాబుని చంపేసింది. సుధాకర్ మాస్క్ అడిగితే సుధాకర్ని అరెస్ట్ చేసి పిచ్చోని చేసి ఆసుపత్రిలో వేసావు. ఇదే కదా కోవిడ్లో. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం మనగలిగితే ఏమవుతుంది? ఈ ముఖ్యమంత్రి గారు దిగితేనే కోవిడ్ పోయేటట్టుంది. అసలు ఏమైనా చూసి అది వస్తుందో ఏమో. దీనికి ఆయనకి ఏమైనా బంధమో అనుబంధం ఉందో ఏమో. అందుకని దుష్ట పరిపాలకులు ఉంటే దేశాల్లో రాష్ట్రాల్లో కూడా దుష్టమైన ఆలోచనలు వస్తాయి, దుష్టమైన పరిణామాలు వస్తాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భయపడ్డాడు. భయపడుతున్నాడు కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. ఏదో సినిమాలో కనుక చరణ్ గారు కనుక లోపల పిలిచి చాక్లెట్ ఇచ్చినట్టుగా ఎవడికి చాక్లెట్ ఇస్తాడో, ఎవడికి చాక్లెట్ ఇవ్వడో, ఎవడికి సీట్ ఉంటుందో, ఎవడికి సీట్ ఉండదో భయాందోళన గురవుతున్నారు. ఏదో మానవ అభిమానం గల్లోళ్ళేమో బయటకు వచ్చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తా ఈ సందర్భంగా, తేని గారు. ఇప్పుడు చెరువులో 3 చేపలు ఉన్నాయంట. ఒకటేమో సుమతి, రెండో దాని పేరు కాలమతి, మూడో దాని పేరు మందమతి. సుమతి ప్రమాదాలను ముందుగానే గ్రహిస్తుంది. వైసీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, లేదంటే నెల్లూరు చంద్రశేఖర్ గారు ముందుగానే ప్రమాదాలను గ్రహించి ఈ చెరువు ఎండిపోతుంది, దీనిలో నీళ్లు ఉండవు, సావు, రేపు పొద్దున ఎవడో ఒకటి జాల రుచి పట్టుకుపోతారని ముందుగానే జారుకోండి. కాలమతి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకున్న ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు నా సీటుకి ఎసరు పెట్టారు, ఇంకా నేను ఎక్కడెందుకు అని ఆయనగా కాలు జారి బయటకు వచ్చాడు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు అయితే మాకు టచ్ లో ఉన్నారు, 40 మంది ఉన్నారు, టచ్ లో 45 మంది ఉండాలని చెప్తూనే ఉన్నారు. జనసేన టచ్ లో ఉండాలంట, కాంగ్రెస్ టచ్ లో ఉండాలంట, తెలుగుదేశం టచ్ లో ఉండాలంట. ఇక మిగిలింది మందమతులు. ఇక ఇది ముఖ్యమంత్రిని నమ్ముకొని మందమతులుగా అలాగనే ఉంటాయి. చుట్టూ కథలు బలి అయ్యేది వాళ్ళే. ఈ విధంగా దుర్మార్గంగా పరిపాలన అంతా కూడా చేతబట్టుకొని ఇష్టానుసారంగా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు న్యాయస్థానం ఓ మాట చెప్పింది, ఏమయ్యా మీరు ఆ 3 రాజధానులు అనేది ఒక విధానాన్ని మార్చుకోండి. ఆల్రెడీ మీరు నిర్మితమైన రాజధానిని రైతులకు ఒక ఒడంబడిక చేశారు, సిఆర్డిఏ చట్టాన్ని పెట్టారు, ఒకసారి తీర్మానం చేశారు. శాసనసభలో ఒకసారి తీర్మానం చేసిన తర్వాత రెండోసారి తీర్మానం చేయడానికి శాసనసభకు అధికారం లేదు. ఒకవేళ మీరు 3వ 30వ పెట్టుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలంటే ఓకే అన్నాం. 3 రాజధానులు వెనక్కి తీసుకున్నానన్నా, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేశానన్నా, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి నాకు స్టే కావాలన్నా. ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో కట్టుకున్నావు, బిల్డింగ్ కట్టుకున్నావు, ప్యాలెస్లో కట్టుకున్నావు, ఋషికొండలో కట్టుకున్నావు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా వెళ్ళగొట్టావు. ఎవరుండదు చెప్పండి? మరి ముఖ్యమంత్రి గారు పరదాలు కప్పుకొని రావటం అంటే, ముఖ్యమంత్రి సభలకు కందకాలు దొవుతున్నారంటే, ముఖ్యమంత్రి సభలకి నల్లగుడ్డలు పెట్టుకోవద్దు, నల్ల చీరలు కట్టొద్దు, నల్ల గాజులు పెట్టుకోవద్దు, నల్ల కాటుకులు ఇప్పుడు మీకు మాట చెప్తా సీనియర్ గారు, మీకు తెలుసుకోలేదు, నేను గ్రౌండ్ లెవెల్ చెప్తున్నాను. ఈ రోజున ప్రతి వైసీపీ సభకి, ఈ సామాజిక సాధికార యాత్రల సభకి
ప్రతి వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తున్నారు ముఠా మేస్త్రులను పెట్టి. ఇప్పుడు నేను బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తానన్న ప్రభుత్వం నీ సభలకి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని 500 రూపాయలు కూలిచ్చి తీసుకెళ్తున్నావంటే ఆ సభలు దేనికి? అవి పెట్టిననేమి, పెట్టకపోతేనేమి, అవి ఉండిననేమి, మండిననేమి, ఇది మాయ చేయటం కదా. ప్రజలు ఆస్వాదించాలి కదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు మొట్టమొదట చాలా గంభీరంగా ప్రమాణ స్వీకారోత్సవం సభలో, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అవుతాను అని. 6 నెలలు కాదు, 5 ఏళ్ళు అయ్యింది. 5 ఏళ్ళు అయినా కూడా మంచి అనే పదానికి అర్థం లేకుండా చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి పార్టీ నాశనం అవుతుంది, పార్టీలో ఇబ్బందులు వస్తున్నాయి, ఇటోళ్ళు అటు పోతున్నారు, అటోళ్ళు ఇటు పోతున్నారు. నాకు తెలిసి దాదాపుగా చాలా మంది ఇజ్జత్ గల్లోళ్ళు మళ్ళీ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అయితే సిద్ధంగా లేరండి. నేను ఒక పెద్ద ఆయన అన్నాడు నాతో, బాలకోటయ్య గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయినట్టే, వాళ్ళు అదృష్టవంతులే, శాసనసభలోకి వెళ్ళిపోయినట్టు అని ఒక గట్టి ధైర్యం కూడా ప్రజల్లో కనిపిస్తుంది. కాకపోతే మాలాంటి వాళ్ళం ఏం చెప్తామంటే, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారని ఆయన చాలా ప్రమాదకరమైన ధోరణి గల వ్యక్తి. రేపు పొద్దున 2023 ఎన్నికల్లో కూడా 1 కోడి కత్తి దొరుకుతుందో 3 కోడి కత్తులు దొరుకుతుందో తెలియదు. లేదా వివేకానంద రెడ్డి లాంటి హత్య మరొకటి కొత్త హత్య కేసు జరగవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదవి కోసం ఎంతకైనా పాకులాడే పరిస్థితిలో ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన సమీక్షించుకునే విధంగా లేడు. కారణం ఏంటంటే ఆయన మరి ఫ్యాక్షన్ నేపథ్యమో, లేదంటే పులివెందుల నేపథ్యమో, లేదంటే కక్షపూరిత రాజకీయ నేపథ్యమో తెలియదు. కానీ ఒక దుర్మార్గమైన వైఖరితో పోలీసుని అండదీసుకొని చేస్తున్న పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ముందు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది తర్వాత సంగతి దేవుడు ఎరుగలే, కానీ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ముఖ్యమంత్రులుగా మరోమారి అధికారం ఇస్తే మాత్రం రాష్ట్రం దిగాలు పడుతుంది. చాలా నష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది. పరిణామాలు మారుతున్నాయి. కర్ణాటక మారింది, తెలంగాణ మారింది, ఆంధ్రప్రదేశ్ మారింది. కానీ ప్రజలు చైతన్యవంతంగా ఇవ్వాలి. ప్రజలకి ఈ యువకాలం ద్వారా, లేదంటే నారా లోకేష్ గారి యొక్క ఈ యువకాలం ఈ నేపథ్యం ద్వారా కొత్త కొత్త వాతావరణాన్ని, కొత్త హామీలని, పార్టీలో కూడా కొత్త శక్తులకు అవకాశం ఇవ్వాలి సార్. ఎప్పుడు డక్అవుట్ అయ్యే బ్యాట్స్మెన్లని, ఓడలు విరిగిన మర్రి చెట్లని, ప్రజలు చేత్కరించిన వ్యక్తులతో అలాగనే ఉంటే జవసత్వాలే ఉంటుంది రాజకీయ పార్టీలు. ఇప్పుడు నది ఉంది, ఆ చెరువులోకి కానీ ఆ నదిలోకి కానీ కొత్త నీరు వస్తేనే చేపలు ఉంటాయి. పాత నీటిలో చేపలు ఆడ బతుకుతాయి, ఊపిరి దాస్తాయి. అందుకని ఒక కొత్త నెత్తురు రావాలి, కొత్త నీరు రావాలి. అలా నింపుకునే పార్టీలు చాలా గట్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కాబట్టి వైసీపీ పార్టీ, నేను ఒకే మాట చెప్తున్నాను, అసలే కోతి, ఆపై కలుదాగింది, తర్వాత నిప్పు దొక్కింది. ముఖ్యమంత్రి వైసీపీ పరిపాలన కూడా అంతే. వాళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్ని ఎమ్మెల్యే మీద రుద్దారు. ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు బలిపశువులు అయ్యారు. మొత్తం నాకు తెలిసి దాదాపు 70% మంది ఎమ్మెల్యేలని ఎస్సీ, ఎస్టీ, బీసీలతో టికెట్లు ఇస్తున్నారు. అంటే ఓసీ సెగ్మెంట్లో కూడా బీసీలకు టికెట్లు ఇస్తున్నారు, ఎస్సీలకు టికెట్లు ఇస్తున్నారు. అంటే ఈ కింది కులాలకు ఇవ్వటం వలన ఇదిగోండి నేను సామాజిక న్యాయం చేశాను, నేనే ఇచ్చాను ఓసీ టికెట్లు. అంటే కమ్మారెడ్డి సామాజిక వర్గాలు పోటీ చేసే సీట్లను కూడా బీసీల మీద ప్రేమతో నేను ఇస్తున్నానని ఒక కులగణన యుద్ధం చేపట్టిండు. ఇది ఇది సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా అంటే ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంటు, ఏదో కాయకల్ప శిక్ష. ఇక ఆయనకి అంతకంటే గత్యంతరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర 150 రిపోర్ట్లు ఉన్నాయి. ఏ అభ్యర్థి ఎందుకు ఓడిపోతాడు, ఎంతతో ఓడిపోతాడు అనేది స్పష్టంగా ఒక రిపోర్ట్ ఆయన దగ్గర ఉన్న తర్వాత తిరిగి ఆ అభ్యర్థిని సీటు ఇవ్వటానికి ఎలా ఇస్తాడు ఆయన? అందుకని ఏంటంటే కనీసమైన ఒక ఉపశమనం కోసం అభ్యర్థినన్నా మారిస్తే ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత తగ్గుతుంది. తర్వాత నేను నొక్కే బట్టన్ ఏదో ఈ నొక్కటం గురించి నేను చెప్తా, తహిమా పరిస్థితులు నేను మేదేసుకొని మోస్తానని చెప్పేసి అని ఒక 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 చిన్న ఒక వైద్యం లాగా ఈ తారక మంత్రాన్ని పాటిస్తున్నాడు. నేనేమంటున్నా, అసలు ఈ దిక్కుమాల పరిస్థితి నీకెందుకు వచ్చింది అంటున్నాను నేను. నువ్వు తెచ్చుకున్న పరిస్థితే కదా. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టుగా ఎక్కడ ఏ తప్పులు సరిదిద్దుకోలేదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏం చేస్తున్నా ఈ కాయకల్ప శిక్ష ఫలితం ఇస్తుందా లేదనేది కూడా
చూడాలి. నాకు తెలిసిందంటే దీనికి కూడా ప్రతిపక్ష పార్టీ చూడాలి. ఒక్క మాట చెప్తాను మీ సందర్భంగా శ్రేణి గారు. ఎంత మైక్రోస్కోప్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న నేను ఒక సంఘటన విన్నా. ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. మైక్రోస్కోప్ చేసి ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే ఈ నిలబెట్టిన అభ్యర్థుల్లో ఇంటర్ క్యాస్ట్లు కూడా చూస్తున్నాడు. కాపు, బీసీ ఇంటర్ క్యాస్ట్, ఎస్సీ చౌదరి ఇంటర్ క్యాస్ట్, ఎస్సీ రెడ్డి ఇంటర్ క్యాస్ట్ అభ్యర్థులను పెట్టి ఇటు భార్య ద్వారా ఈ కులానికి, భర్త ద్వారా ఈ కులానికి, ఆ నియోజకవర్గంలో సామాజిక ఓట్లను గణాంకాలు చేసి కులాస్త్రాన్ని వాడుతున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కులమే చాలా ప్రధాన అస్త్రం. కులం తప్ప ఏమీ లేదు. ఆయన అధికారంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇట్లా అగ్గిపుల్లలాగా పొలం తీసుకొని ఈ పుండుని, కులం అనే పుండుని గిల్లుతూనే ఉన్నాడు. గిల్లి 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 నెత్తురు గారేంత వరకు చేశాడు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ను కులాల కాష్టం చేశాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ రాష్ట్రం చూసినా ఎవరిని అడిగినా కూడా ఒరే బాబు ఆంధ్రప్రదేశ్ అంటే కులాలతో కొట్టుకుంటారా అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఇంకో ఈ ముఖ్యమంత్రి గారు చేసిన పని అది. ఆయన ముందేం చేసిందంటే నేను రాజకీయాలు చూడను, కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం అనడం. ఇప్పుడు కులాలే చూస్తున్నాడు, మతాలే చూస్తున్నాడు, ప్రాంతాలే చూస్తున్నాడు. ఇది పరిస్థితి. కాబట్టి చేతులారా చేసుకొని తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్న ఫలితంగా వచ్చిన వైసీపీ పార్టీకి, అయినా కూడా ప్రజలు ఎలా చేసినా కూడా వైసీపీ పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది బహుజన్ జేఏసీగా నాకున్న అభిమానం అభిప్రాయం. ధన్యవాదాలు బాలకోట గారు. చూద్దాం. ఆ, దీనివల్ల కొందరు రాజకీయ భవిష్యత్తు ఎండ్ అయిపోయి కొత్త వారికి ఎవరికైనా అంటే ఎంతమంది బలిపశులు అవుతారో